నమస్కారం. వాసవదత్త రమణ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. లక్ష్యం నవల రచయిత్రి శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ. చదువుతున్నది వాసవదత్త రమణే. లక్ష్యం నవల 16వ భాగం పరిచయాలు లోకి వెళదామా? విక్రమ్, దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ డాక్టర్ రవితేజ అండ్ డాక్టర్ కిరణ్. సుధీర్ తన కజిన్ కి పరిచయం చేశాడు. కిరణ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి, అరే విక్కీ, నువ్వా? వాట్ ఎ సర్ప్రైజ్! ఆశ్చర్యంగా అన్నాడు రవితేజ విక్రమ్ వైపుకి చూస్తూ. అరే తేజ, ఎన్నాళ్ళకి నిన్ను చూశానురా. అయినా నువ్వు ఇక్కడ అమెరికాలోనా? నేను అసలు నమ్మలేకపోతున్నానురా. నువ్వు ఈ పాటికి వ్యవసాయం చేస్తూ గోళ్లు గిల్లుకుంటూ మీ అమలాపురంలో అక్కడే ఉంటావనుకుంటే ఇక్కడ నువ్వు డాక్టరా? రియల్లీ సర్ప్రైజింగ్! గట్టిగా నవ్వేస్తూ రవితేజను కౌగిలించుకుంటూ అన్నాడు విక్రమ్. ఏంట్రా, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా ఏమిటి? సుధీర్ అన్నాడు. మేమిద్దరం 10th క్లాస్ వరకు అమలాపురంలోనే చదువుకున్నాం. ఆ తర్వాత మా డాడీకి ట్రాన్స్ఫర్ కావడంతో నేను విజయవాడ వెళ్ళిపోయి అక్కడ చదువు కంటిన్యూ చేశాను. అయినా రవితేజ, నువ్వు మీ అమ్మ వాళ్ళని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చావంటే రియలీ అన్బిలీవబుల్ రా. యు ఆర్ టూ సెంటిమెంటల్ ఫెలోవి. అన్నట్లు మర్చిపోయాను, మీ మరదలు తులసి ఎలా ఉందిరా? కన్ను గీటుతూ అన్నాడు విక్రమ్. రవితేజ ముఖం చటుక్కున గంభీరంగా మారింది. రే విక్రమ్, వీడి మూడు పాడు చేయకు. వీడు ఇప్పుడిప్పుడే కాస్త సెట్ అవుతున్నాడు. సంభాషణను డైవర్ట్ చేస్తూ అన్నాడు సుధీర్. ఓకే ఓకే, నాకు బాగా తెలుసు రవితేజ ఎంత సెన్సిటివో. ఐ నో అబౌట్ హిమ్ వెరీ వెల్. రవితేజ భుజం మీద గట్టిగా చరుస్తూ విక్రమ్ స్టైల్గా అన్నాడు. ఆ, ఇంతకీ నీ బ్రైడ్ ఏదిరా? సుధీర్ అడిగాడు. ఏది ఊర్మిళ? అరే ఇక్కడే ఉండాలి. హోరెత్తిపోతున్న మ్యూజిక్తో గోలగోలగా ఉన్న వాతావరణంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చుట్టూ కలిగి చూస్తూ అన్నాడు విక్రమ్. ఊర్మిళ పేరు చాలా బాగుందిరా అన్నాడు సుధీర్. ఓకే, ఈలోగా మీరందరూ ప్లీజ్ జాయిన్ ద పార్టీ. హ్యావ్ యువర్ డ్రింక్స్ ప్లీజ్. నేను తనని తీసుకొచ్చి మీకు ఇప్పుడే పరిచయం చేస్తాను. విక్రమ్ ఆహ్వానితులను పలకరిస్తూ నెమ్మదిగా పక్కకి జరిగాడు. రవితేజ, కిరణ్, కమాన్ అన్నాడు సుధీర్ బార్ వైపుగా కదులుతూ. ఒరే మీరు వెళ్ళండ్రా, నాకైతే ఇవాళ అసలు వద్దే వద్దు. మొన్న 2 days బ్యాక్ చాలా ఓవర్ డోస్ అయ్యి ఇప్పటికీ ఆ హ్యాంగ్ ఓవర్ నాకు ఇంకా తగ్గినట్టుగానే లేదు. చిన్నగా నవ్వేస్తూ రవితేజ కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు. హఠాత్తుగా ఒక అమ్మాయి మెట్లు దిగుతూ వచ్చి తూలి పడిపోయి రవితేజ భుజం మీద నుంచి కింద పడిపోబోయింది. అయ్యో! కంగారుగా పట్టుకున్నాడు రవితేజ ఆ అమ్మాయిని. అమ్మో కాలు నొప్పి అంటూ కిందకి నేల మీద కూలబడిపోయింది వెంటనే. అరే స్ప్రెయిన్ ఏమైనా అయిందేమో, నొప్పి బాగా ఉందా? చట్టుకున్న రవితేజ కిందకు వంగి ఆమె పాదాన్ని తన చేతిలోకి తీసుకుని చూడసాగాడు. ఏంటి, మీరు డాక్టరా? అడిగింది ఆ అమ్మాయి. ఎస్ అంటూ పాదం కేసి పరిశీలనగా చూసి కాస్త ఇటూ అటూ కదిపి చూశాడు. ఏంటి, మీరు తెలుగువారా? మళ్ళీ అమ్మాయి అడిగింది. చిన్నగా నవ్వేశాడు రవితేజ. మీకు నొప్పిగా ఉందా లేదా అని నేను తెలుగులోనే అడుగుతున్నాను కదా అన్నాడతను. ఇందాక పడినప్పుడు బాబోయ్ చాలా భయపడిపోయాను, నొప్పిగా అనిపించింది. కానీ ఇప్పుడు మీరు నొక్కుతుంటే అంత నొప్పేం లేదు, కాస్త పర్వాలేదు. ఐఎమ్ సారీ, నా కాలు స్లిప్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాను అంది నవ్వుతూ. పువ్వు విచ్చుకుంటే హరివిల్లు కళుక్కుమంటే
ఒక మెరుపు అందంగా మెరిస్తే ఇవన్నీ కూడా కంటికి చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ అమ్మాయి నవ్వు కూడా అంతే. ఎంత అందంగా ఉంది. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని 2 పంచుతూ అనుకున్నాడు రవితేజ తన మనసులో. హే రవితేజ! నేను పరిచయం చేయకుండానే నువ్వు ఊర్మిళను కలిసేశావు. షీ ఈజ్ మై వైఫ్. విక్రమ్ వెనక నుంచి వచ్చి ఆమె భుజం మీద ప్రేమగా చెయ్యి వేస్తూ అతనికి పరిచయం చేశాడు. నమస్తే అన్నాడు మర్యాదగా. ఊర్మిళ కొద్దిగా సిగ్గుపడుతూ, చిన్నగా నవ్వేస్తూ, ఓకే ఫార్మల్‌గా మళ్ళీ నమస్తే అంది. నమస్తే అన్న తీయని తెలుగు పదం అమెరికాలో మొదటిసారిగా విన్నాను. మళ్ళీ తానే నవ్వుతూ అంది. చురుకైన కళ్ళతో చాలా చలాకీగా ఉన్న ఊర్మిళ రూపం రవితేజని బాగా ఆకర్షించింది. ఆమె నవ్వుతూ ఉంటే తన మీద సన్నజాజులు వర్షం కురుస్తోందనిపించసాగింది రవితేజకి. భలే ఉందే ఈ అమ్మాయి అనుకున్నాడు తనలో తాను. రవితేజ, యూ లైక్ మై ఊర్మిళ వెరీ మచ్. ఎందుకంటే చెప్పనా? నీ పాత చింతకాయ పచ్చడి భావాలన్నీ తనకి చాలా ఉన్నాయి. చేతిలో వైన్ గ్లాస్ సిప్ చేస్తూ బిగ్గరగా నవ్వాడు విక్రమ్. భర్త వంక ఊర్మిళ చురుగ్గా చూసింది. పార్టీ పూర్తయి బయలుదేరి వెళ్ళిపోతూ, విక్రమ్, యు ఆర్ ఎ వెరీ వెరీ లక్కీ గాయ్. ఊర్మిళ వంక చూస్తూ మనస్ఫూర్తిగా అన్నాడు రవితేజ విక్రమ్ చేయి పట్టుకుని అభినందనగా ఊపుతూ. ఐ నో అన్నాడు విక్రమ్ స్టైల్గా. నవ్య వారపత్రికలో 14/5/2008 నుంచి 12 వారాల పాటు ధారావాహిక వచ్చిన నవల లక్ష్యం. ఈ లక్ష్యం నవల మీకు నచ్చినట్లయితే వాసవదత్త రమణ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆదరణను, మీ అభిమానాన్ని, మీ ప్రోత్సాహాన్ని కూడా ఎప్పటికీ ఇలాగే నాకు అందించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వాసవదత్త రమణ ఛానల్. మళ్ళీ ఇంకో భాగంతో కలుద్దాం. మీ కామరాజుగడ్డ వాసవదత్త రమణ.